నమస్కారం. పరమ భాగవత శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు గురుకులం నుండి తండ్రి పిలిపింపగా వచ్చి తన శ్రీహరి భక్తి పారమ్యాన్ని వెల్లడించిన వైనాన్ని క్రితంసారి విన్నాం మనం. హిరణ్యకశిపుడు తన కుమారుడు తనకు బద్ధ విరోధి అయిన శ్రీ మహావిష్ణువుకు అనుంగు భక్తుడు కావటాన్ని సహించలేక తమకు కులగురువులు తన కుమారునికి గురువులు అయిన చండామార్కుల వారికి మరొకసారి బాలుణ్ణి అప్పగించి బాలుణ్ణి తీర్చిదిద్దే బాధ్యతను గురువులకు అప్పగించాడు. కొంతకాలం గడిచిన తరువాత హిరణ్యకశిపుడికి తన కుమారుడి విద్యాభ్యాసం ఎలా కొనసాగుతున్నదో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. ప్రపంచంలో అందరూ తండ్రులలాగే బాలుణ్ణి పిలవనంపాడు. ప్రహ్లాదుడిని తీసుకువచ్చేప్పుడే గురువులు అన్ని జాగ్రత్తలు చెప్పి ప్రహ్లాదుడిని ఆయన తండ్రి వద్దకు తీసుకొచ్చారు. ఇదంతా మనము ఎక్కడి వేదవ్యాసుల వారు, ఎక్కడి ఖుదీరాం బోస్, ఎక్కడి సమర్థ రామదాస్, ఎక్కడి భక్త ప్రహ్లాదుడు, ఎక్కడి రాంప్రసాద్ బిస్మిల్, ఏమిటి ఇదంతా అని అయోమయంలో పడాల్సిన అవసరం ఏమీ లేదు. వేదవ్యాసులతో మొదలుకొని నిన్న మొన్నటి వరకు భారతదేశం కోసం అనేక రంగాలలో భారతీయుల కోసం, ఆ మాటకొస్తే సమస్త మానవాళి కోసం తమ జీవితాలను ధారపోసిన మహానుభావుల జీవిత చరిత్రలను తెలియజేసే విశిష్టమైన కార్యక్రమం మన మహనీయులు. పురాణ వాంగ్మయంలో ఒక విషయాన్ని సూచనప్రాయంగా తెలియచేసి పోను వివరంగా తెలియజేయటం ఒక సంప్రదాయంగా ఉంటుంది. వివాహాలు ఇత్యాదులలో వడ్డించేప్పుడు వంటకాలన్నీ కొద్దిగా వేస్తారు. అవన్నీ అయిపోయిన తరువాత వివరంగా కావలసిన దాన్ని వివరంగా మరింతగా విస్తారంగా వడ్డిస్తూ పోతారు. మనం కూడా అదే బాణిలో వెళ్తున్నాం కనుక అందరినీ సూచనప్రాయంగా అక్కడక్కడ తెలుసుకుంటూ సమయం వచ్చినప్పుడల్లా సవిస్తరంగా తెలుసుకుంటూ ఒక నూతనమైన విధానంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇందులో ఒక చిక్కు ఉంది. ఏమిటి అంటే పూర్తిగా శ్రద్ధగా వింటే తప్ప ఎక్కడి నుంచి ఎక్కడికి మనం మారుతున్నామనే దాన్ని గమనిస్తే తప్ప ఏ కథలో ఏ కథ ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలయ్యేది కనిపెట్టలేము. అలా ఒక కథను మరొక కథను, ఒక మహానుభావుడి చరిత్రను మరి ఒక మహానుభావుడి చరిత్రను అనుసంధానం చేసుకునే సందర్భాలలో మనం ఏమరిపాటుగా ఉంటే ఎక్కడి నుండో ఎక్కడికో పోతున్న భ్రాంతి కలుగుతుంది. ఇది భ్రాంతి మాత్రమే తప్ప వాస్తవం కాదు. ఒక వినూత్నమైన పద్ధతిలో ఒకే కార్యక్రమంలో ఒకే వేదిక మీద కొన్ని వందల మంది మహానుభావులను ప్రపంచం మొత్తానికి తమ విజ్ఞానం ద్వారా, తమ ఆధ్యాత్మిక సాధన ద్వారా, తమ శీల సంపద ద్వారా, తమ వైజ్ఞానిక మేధస్సు ద్వారా సకల ప్రపంచానికి కావలసిన సుఖ సౌఖ్యాలను అందించే మార్గంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల చరిత్రలను తెలియజేసే కార్యక్రమం మన మహనీయులు. ప్రహ్లాదుణ్ణి మరొకసారి గురువులు అతని తండ్రి వద్దకు తీసుకువచ్చారు. చోద్యం వయ్యడు ఇంతకాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులే వెంటన్ పఠింపించిరో విద్యాసారమెరుంగగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం బొక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. విచిత్రంగా ఉంది, చోద్యంగా ఉంది. ఇంతకాలం అయింది నీవు విద్యాభ్యాసానికి వెళ్ళి, ఏ విషయాలను శోధించి పరిశోధించి నీకు గురువులు నేర్పారు, నీవేం నేర్చుకున్నావు? నీవు నేర్చుకున్న విద్యను సారభూతంగా తెలియజేసే పద్యం ఏదైనా తెలియజేసి దాని తాత్పర్యాన్ని
వివరించరా తండ్రి అని హిరణ్యకశిపుణ్ణి కూడా తెలుగువారికి మాత్రమే స్వంతమైన పద్య వాంగ్మయ ప్రియుడిగా చూపించారు పోతన మహానుభావుడు. చూడండి ఎంత విచిత్రమైన పద్యం ఇది. నిన్ను మెచ్చరు నీతి పాఠమహిమన్ నీతోడి దైత్యార్భకుల్ కన్నారన్నియు చెప్పనేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై. అన్నా ఎన్నడు నీవు నీతిమతివౌదంచున్ మహావాంఛతోనున్నాడన్ ననుగన్న తండ్రి భవదీయోత్కర్షము చూపవే. నీవు వల్లించే నీతి శాస్త్ర మహిమ కారణంగా నిన్నెవరూ మెచ్చుకోర్రా అబ్బాయి. నీతోటి విద్యార్థులందరూ ఎంత చక్కగా చదివి ఎన్నెన్నో గ్రంథాలను చదివి వాటి అర్థాలను ఎంత గొప్పగా చెప్తున్నారో చూసావా. వాళ్లను నీ గురువులు వాళ్ళ తల్లిదండ్రులు తోటి విద్యార్థులు ఎంత గొప్పగా మెచ్చుకుంటున్నారో చూసావా. కనుక నీతి పాఠాలు చెప్పడం వల్ల లాభం లేదురా అబ్బాయి. చదువుకున్న వాటిని అర్థాన్ని చెప్పాలి. ఏం చదువుకున్నావో దాని అర్థాన్ని చెప్పడం నేర్చుకోవాలి అని తన రాక్షస బుద్ధిని చూపించే తండ్రిని ప్రతిబింబింపజేశాడు పోతన మహానుభావుడు. అతనికి కావలసింది పైన చదువులు, ఆ చదువుల అర్థాలు తప్ప వాటి అంతరార్థాలను తెలుసుకోవాల్సిన అవసరం కానీ తెలుసుకున్న అంతరార్థాలను అనుష్ఠించాల్సిన అవసరం కానీ లేదన్నమాట. అది రాక్షస చదువు. ఈనాడు మనం పిల్లగాళ్ళను చదివించేది కూడా అదే రాక్షస చదువు. మార్కుల కోసం, ర్యాంకుల కోసం, పోటీలతో పిల్లవాళ్ల మీద మనం మానసికమైన శారీరకమైన ఒత్తిడిని పెంచుతున్నాం తప్ప విద్య యొక్క సారాన్ని ఎంతవరకు గ్రహించారు? మార్కుల ప్రాతిపదికగా మనం చేస్తున్న ఒత్తిడి వల్ల ముక్కున పట్టుకొని బట్టి పరీక్ష కాగానే వదిలివేసే క్రమంలో పిల్లవాళ్ళు విజ్ఞాన సారాన్ని వంట పట్టించుకోవట్లేదనే సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఈ విషయంలో మనకు ఆదర్శప్రాయుడే హిరణ్యకశిపుడు. నిన్నేం చదివించారు, నీవేం చదువుకున్నావు, నువ్వు చదువుకున్న సారాన్ని ఏదైనా ఒక పద్యాన్ని వల్లించి ఆ పద్యం యొక్క భావాన్ని చక్కగా చెప్పమని చెప్పి అడిగాడు. నువ్వు చదువుకున్న చదువు యొక్క సారం ఏంటి అని అడిగితే ఎంత చక్కటి సమాధానం చెప్పాడు. 5 ఏళ్ల బాలకుడైన ప్రహ్లాదుడు. ఇంత విస్తారంగా ప్రహ్లాదుడిని గురించి తెలుసుకుంటున్న వైనం ఏమిటి అంటే, ఎక్కడ భక్తుల ప్రసక్తి ఉంటుందో అక్కడ వయసులో అర్భకుడైన బాలుడు అంటే అజ్ఞాని అని అర్థం. బాలుడైన ప్రహ్లాదునికి అగ్రస్థానం ఇచ్చారు. నారదాది మహర్షులను, రాజర్షులను, దేవర్షులను, మహానుభావుడైన భీష్మాచార్యుడు, ప్రహ్లాద, నారద ఇత్యాది జాబితాను మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంతమంది మహానుభావులను వెనక్కు నెట్టి ప్రహ్లాదుడికి అగ్రస్థానం ఇచ్చిన కారణం ఏమిటి అంటే, ఏ శారీరకమైన మానసికమైన వాంఛలను కూడా కోరుకోని వయసులో ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలము హరిభక్తి పారమ్యాన్ని తెలుసుకొని హరిభక్తిలో తన జీవితాన్ని ఉద్ధరింపజేసుకునడం కోసం మాత్రమే లక్ష్యంగా హరిభక్తిని అనుష్ఠించినవాడు ప్రహ్లాదుడు. ఒక సద్గురువు దొరకటం వల్ల బాలుడికి కూడా ఎంతటి యోగ్యత పడుతుందో నారదుని వల్ల తెలియజేస్తే, ఒక సద్గురువు వల్ల ఎంతటి లోకోత్తరమైన శక్తి కలుగుతుందో రామకృష్ణ పరమహంస ద్వారా స్వామి వివేకానందకు అనుభూతి కలిగితే, ఒక సద్గురువు దొరకడం ద్వారా జీవితంలో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, శారీరక మానసిక సంఘర్షణలలో జీవుడు నలిగిపోతున్నప్పుడు, ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక గురువు, ఒక మార్గనిర్దేశకుడు, ఒక మిత్రుడు దొరికి ఒక చక్కని ఉపదేశం చేస్తే, ఒక చక్కని ఉపదేశాన్ని పొందితే ఎలా ఆ క్లిష్టమైన పరిస్థితిలో నుండి బయటపడవచ్చో తెలియజెప్పే ఇతివృత్తాన్ని ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడి ద్వారా మనం తెలుసుకుంటే, జీవితం అనే మహత్తరమైన విపత్కరమైన సముద్రాన్ని తేలికగా ఏదే మార్గంగా హరిభక్తిని ఉపాసించడం ఎలాగో ప్రహ్లాదుడి వృత్తాంతం మనకు చెప్తుంది. శీలాన్ని పెంపొందించుకోవటానికి, సదాచారాన్ని పెంపొందించుకోవటానికి
అనేక యుగాల పర్యంతము భావి కాలాల వాళ్లకు మార్గదర్శకత్వం చేయటానికి, ఆదర్శవంతంగా నిలబడటానికి ప్రహ్లాదాదుల వృత్తాంతాన్ని తెలియజెప్పాల్సిన, తెలుసుకొనవలసిన అవసరం ఉంది. తండ్రి మాటను వినటం ద్వారా శ్రీరామచంద్రుడు ప్రపంచంలో ఖ్యాతిని పొందితే, తండ్రి మాటను వినకపోవటం వల్ల ప్రహ్లాదుడు కీర్తిని పొందాడు. అన్నగారి మాటలను వినటం వల్ల లోకోత్తరమైన కీర్తిని పొందిన వాళ్ళు పాండవులైతే, అన్న మాటను వినటం వల్ల భ్రష్టు పట్టిన వాళ్ళు, నాశనాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు దుశ్శాసనాది దుర్యోధనుడి సోదరుడు. తండ్రి మాటను వినటం వల్ల పరశురాముడు కీర్తిని పొందాడు. తండ్రి మాటను వినకపోవటం వల్ల ప్రహ్లాదుడు కీర్తిని పొందాడు. అన్నదమ్ములను పరస్పరం ప్రేమగా ఉండాలని చెప్తున్నామే, అన్న మాటను విన్నవాళ్ళు, అన్న అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు లోకోత్తరమైన కీర్తిని పొందారు. అన్నకు వ్యతిరేకంగా, క్లిష్టమైన సమయంలోనే అన్నకు వ్యతిరేకంగా బయటకు వచ్చిన విభీషణుడు కూడా కీర్తిని పొందాడు. ఇన్ని పరస్పర విరుద్ధమైన సంఘటనలు మనం చూడాలి. వీటన్నింటి యొక్క సారభూతమైన నీతి ఏమిటంటే, ధర్మం కోసం ఎవరు తన వాళ్లను పరిత్యజిస్తాడో, ధర్మం కోసం మాత్రమే ఎవరు జీవిస్తారో, ధర్మం కోసం మాత్రమే ఎవరు సమస్తాన్ని త్యాగం చేస్తారో, తన తోటి వారి కోసం తమ సమస్తాన్ని త్యాగం చేస్తారో వారు మహనీయులు. అలాంటి మహనీయుల జీవితాలను భావితరాలకు చెందిన వాళ్లకు ఆదర్శప్రాయంగా ఉండటం కోసం తెలియజేసే కార్యక్రమాన్ని చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ వారు మన మహనీయుల కార్యక్రమం ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నారు. నీవేం చదువుకున్నావురా నాయన అంటే, చదివించిరి నన్ను గురువులు సకల శాస్త్రాలను చదివించారు. ధర్మార్థ మొగర శాస్త్రంబులు ఎన్నో నేను చదువుకున్నాను, చదువుల లోపలి మర్మాన్నంతా తెలుసుకున్నాను తండ్రి అని జవాబిచ్చాడు ప్రహ్లాదుడు. తను హృద్భాషల సఖ్యం శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుతలతున్ సత్యంబు దైత్యోత్తమా. తను హృద్భాషల, తనువు చేత, హృదయం చేత, పలుకుల చేత, ఈ 3 ద్వారా, అంటే త్రికరణ శుద్ధిగా, అంటే మనోవాక్కాయ కర్మముల ద్వారా త్రికరణ శుద్ధిగా శ్రవణము వినటం, సఖ్యము స్నేహంగా భావించడం, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్, దాస్యం చేయడం, వందనం చేయటం, అర్చనం చేయటం, ఆత్మలో ఎరుకను కలిగి ఉండటం, సేవ చేయడం, సంకీర్తన చేయటం, నిరంతరము చింతించటం, ఇవన్నీ కూడా పరమాత్ముడి పరంగా చేసినట్లయితే ఆ జీవికి తరించటం సులభ సాధ్యమవుతుంది అనే వేదాంత సత్యాన్ని తెలియజేశాడు. ఇదేమిట్రా, నీకు ఈ హరిభక్తి ఎక్కడ నుండి పట్టుకుంది, ఈ జాడ్యం ఎక్కడ పట్టుకుంది, నీకు ఈ చెడు బోధనలు చేసింది ఎవరు, ఈ అంటువ్యాధి నీకెలా దాపురించింది, నిన్ను నా నుండి దూరం చేయటానికి మన శత్రువులు ఎవరో, మన శత్రువైన శ్రీహరి యొక్క కీర్తన చేయమని బాలుడవు అజ్ఞాని అయిన నీకు బోధించారు. అలాంటి పని చేయకురా తండ్రి అని వారించడానికి, నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాడు. గురువులు కూడా వారించడానికి ప్రయత్నం చేస్తే, నాకు తెలియకుండానే ఇనుము అయస్కాంతము చేత ఎలా ఆకర్షింపబడుతుందో నా చిత్తము హృషికేశుని సన్నిధిలో ఆ రీతిగా సంచలితమవుతుంది. కనుక శ్రీహరినామ కీర్తనం లేకుండా నేను జీవింపజాలను తండ్రి అని ఎంతటి వేదాంత సత్యాన్ని అలతి మాటలతో ప్రహ్లాదుని నోటి వెంట పరమ భాగవతోత్తముడైన పోతన మహానుభావుడు అందించాడు. చూడండి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకి నీవేచి కలదూగు రాయంస సనునే తరంగ
రంగిణులకు లలితరసాల పల్లవఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి నితరం ముజేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. శ్రీహరినామస్మరణకు అలవాటుపడ్డ మనస్సు ఇతరముల వైపు పోదు తండ్రి అని ఇన్ని ఉపమానాలతో అద్భుతమైన సత్యాన్ని తెలియజేశాడు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుడు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మహస్త్రిగాక శ్రీ మహావిష్ణువుకు అప్పజెప్పని శరీరము తోలు తిత్తి కుమ్మరి కొలిమిలో గాలి పోసుకునే తోలి తిత్తి వంటిది. దీనికి వేరే అర్థవంతమైన ప్రయోజనం ఏమీ లేదు శ్రీ మహావిష్ణువు యొక్క సేవలో ఉపయోగించకపోతే. వైకుంఠుడైన శ్రీ మహావిష్ణువును పొగడటానికి ఉపయోగించని కంఠము, వక్త్రము, ముఖము ఢమఢమ ధ్వని చేసే ఒక ఢక్క వంటిది, డోలు వంటిది మాత్రమే తప్ప దానికి ఇతరత్ర ఏ గొప్పదనము లేదు. శ్రీహరి పూజకు నోచుకొని చేతులు అవి చేతులు కావు. తరుశాఖ నిర్మిత దర్వి, దర్వి అంటే కట్టె గరిట. యజ్ఞాలు హోమాలు అవి చేసేటప్పుడు నెయ్యి ఇత్యాదులు పోయటానికి ఉపయోగపడే కట్టె గరిట, కాడ అంటారే. అలా శ్రీహరి పూజకు ఉపయోగింపని హస్తములు, చేతులు ఆ చెక్క గరిటల్లాంటివి. శ్రీ మహావిష్ణువును చూడటానికి నోచుకొని కన్నులు శరీరం అనే గోడకు ఉన్న కాంతల వంటివి. చక్రి శ్రీ మహావిష్ణువు యొక్క చింతన లేని జన్మము తరళ సలిల బుద్భుతప్రాయం నీటి బుడగ వంటిది. విష్ణు భక్తి లేని విబుధుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి లేనివాడు ఎంతటి గొప్పవాడైనా పాదములతో నడిచే పశువు వంటివాడు. అంటే మానవుని ఉనికి, మానవ శరీరపు సార్థక్యము శ్రీ మహావిష్ణువు సేవలో తరించడం మాత్రమే అనే వేదాంతమైన సత్యాన్ని తెలియజేశాడు. విచిత్రం ఏమంటే ప్రహ్లాదుడు పుట్టినదాదిగా రాక్షసుడైన తన తండ్రి యొక్క అంతఃపురంలో ఉన్నాడే తప్ప గురుకులంలో కూడా తోటి రాక్షస బాలకుల మధ్య చదువుకున్నాడే తప్ప ధర్మార్థ కామ మోక్షములలో, ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములలో చివరిదాన్ని మోక్షాన్ని తీసేసి ధర్మము, అర్థము, కామము ఈ మూడు చాలు రాక్షస సామ్రాజ్యాధినేత కావటం కోసం. కనుక ఈ మూడింటి గురించి నా కుమారుడికి తెలియజెప్పండి, వెళ్ళండి అని గురువులకు ఆజ్ఞాపించాడు హిరణ్యకశిపుడు. అలా గురుకులంలో కూడా ధర్మార్థ కామముల గురించి మాత్రమే తెలుసుకునే అవకాశం కలిగింది. కానీ తల్లి కడుపులో ఉన్నప్పుడు, తల్లి గర్భస్థ శిశువై ఉన్నప్పుడు మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్లుగా మహానుభావుడైన నారద మహర్షి చేసిన ఉపదేశము ఇంతవరకు అతన్ని కాపాడుకుంటూ వచ్చి మరలా వేరే ఉపదేశము కానీ
వేరే శిక్షణ కానీ అవసరం లేకుండానే మహాభక్తుడిని చేసింది అతన్ని. కనుక ఎవరి యోగ్యత ప్రకారం వారికి లభించే గురువుల వల్ల వారికి జ్ఞానం కలుగుతుంది. సద్గురువు లభించటం కూడా పురాకృత సుకృతమే. మంచి శిష్యుడు లభించడం కూడా పూర్వజన్మ సుకృతమే. కనుక పూర్వజన్మ సుకృతాలు ఇద్దరికీ చక్కగా ఉంటేనే ఇద్దరు మహానుభావులు గురు శిష్యుల రూపంలో ఒక దగ్గరికి వస్తారు. అలా వచ్చిన మహానుభావుల రూపంలో ప్రపంచానికి అమృత తుల్యమైన సందేశం దొరుకుతుంది. ఇది నారద మహర్షిని ప్రహ్లాదుడిని చూసి మనం తెలుసుకోవాలి. ఇన్ని వేదాంతమైన సత్యాలను ఔపనిషదమైన ఉపనిషత్తులలోని సారాంశాన్ని సత్యములుగా తెలియజేస్తున్న ప్రహ్లాదుని వయస్సు అప్పటికింకా 5 సంవత్సరములు మాత్రమే. దాన్ని మనం గుర్తు